హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చాలా రోజులుగా మన దాంట్లో డెలివరీ జాబ్స్ ఉన్నాయి. అలా కాకుండా అన్న స్టోర్లో చేసుకునే జాబ్స్ ఏమైనా ఉన్నాయనేది కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే జాబ్ వచ్చి ఫిమేల్ ఆర్ మేల్ ఇద్దరులో ఎవరైనా చేసుకోవచ్చు. ఇదేంటంటే బ్లింకిట్ లోన పిక్కర్స్ అండ్ ప్యాకర్స్, అంటే స్టోర్ లోన పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ మన డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ అంటే మీకు ఒక డెమో వీడియో వస్తుంది చూడండి. ఫస్ట్ అయితే ఒక ఆర్డర్ వస్తుంది, ఐటమ్స్ కనిపిస్తే ఆ ఐటమ్స్ తీసుకొని అక్కడ ర్యాక్స్ ఉంటాయి అనమాట. ఆ ర్యాక్లో వెళ్ళి ఆ ఐటమ్ పిక్ చేసుకొని మళ్ళీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఓన్లీ స్టోర్ వరకే. ఇదైతే డ్యూటీ. ఇప్పుడు ఈ డ్యూటీలో అంటే స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలా చూడడం వల్ల అయితే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. చూసి లాస్ట్ వరకు చూడకుండా ఏదో మిస్టేక్ చేసుకొని జాయిన్ అయిపోయి ఇబ్బంది పడితే దానికైతే నేనైతే సంబంధం లేదు. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా అనిపిస్తే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఎందుకంటే మనకి యూజ్ అవ్వట్లేదు కదా అనేసి వేరే వాళ్ళకి యూజ్ అవ్వదని కాదు, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మనకి స్టోర్స్ ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఉన్నాయి, మన ఓన్లీ హైదరాబాద్ సిటీ వల్ల లేకపోతే అదర్ కూడా మనకి ఈ జాబ్ వచ్చి మన ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు. కొన్ని పర్టికులర్ గా స్టేట్ వైజ్ నేనైతే ఒక లిస్ట్ ఇస్తా. ఆ లిస్ట్ లో చూడండి. ఆ లిస్ట్ లో మీరు ఉంటే ఆ లిస్ట్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ సిటీ ఉంటుంది. ఆ సిటీ వైజ్ కూడా మేము ఇంకో లిస్ట్ ఇస్తాను. అవన్నీ కింద డిస్కషన్ లో ఇస్తాను. ఆ లిస్ట్ బట్టి మీకు దగ్గరగా ఉంటే మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ డ్యూటీలో మనకు కామన్ గా ఉండేవి ఏంటంటే ఫస్ట్ వర్క్ ఎలా ఉంటది, ఆ ప్రాసెస్ ఏంటి, సెకండ్ది శాలరీ ఎంత, మనకేమి ఇన్సెంటివ్స్ ఏముంటాయా, ఇంకేమైనా గ్రోనెస్ ఏముందా అని, మూడోది వచ్చి మన దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, నాలుగోది వచ్చి అసలు లీవ్స్ ఏమైనా ఉంటాయా, అసలు వర్క్ ప్రెసిడెంట్ అని మన మైండ్ లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ వర్క్ శాలరీ ఎంత తెలుసుకుందాం. మనకి ఈ శాలరీ వచ్చి 12,000 నుంచి 18,000 దాకా ఇస్తామంటున్నారు. ఇది ఎలా అంటే మన స్టోర్ వైజ్ అయితే ఈ శాలరీ మారుతుంటది. ఇప్పుడు మన స్టోర్ లో ఎంత ఉంది ఏంటి అది మీకు అయితే ఒక డౌట్ ఉంటుంది. ఈ కింద ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు స్టోర్ వైజ్ ఎంత అమౌంట్ వస్తుంది, అసలు ఇన్స్టెంట్ బోనస్ ఎంత ఏంటి అనేది అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మీకైతే ఐడియా వస్తుంది. ఓకేనా. అది కాకుండా నెక్స్ట్ స్టేట్ వైజ్ కూడా కాబట్టి ఇంక కింద ఇచ్చా అక్కడ స్టేట్ వైజ్ అని, ఆ స్టేట్ వైజ్ లో ఏ సిటీలో ఎంత అమౌంట్ వస్తుందో మెన్షన్ చేస్తాను. మీరు వేరే స్టేట్ అయితే హైదరాబాద్ కాకుండా అయితే ఏ స్టేట్ కి ఎంత అమౌంట్ వస్తే ఆ లింక్లన్నీ కింద నేను ఒక స్టేట్ వైజ్ అని ఇస్తే ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మీకు ప్రతి A to Z ఏ సిటీకి ఎంత అమౌంట్ వద్దు ఏంటి అని ప్రాపర్ గా ఉంటుంది. మీరైతే ఫస్ట్ అయితే అవన్నీ చెక్ చేసుకుని అది చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. హైదరాబాద్ సిటీలోన మనకి 12,000 దాకా ఇస్తారు ఒక స్టోర్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలా. ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇస్తాం. బేసిక్ అంటే గ్రాసరీ గురించి మన ఫొటోస్ అండ్ నేమ్స్ ఇస్తారు. అవి చదవగలిగితే చాలు. నెక్స్ట్ చదివగలిగి మన ఇంకో ర్యాక్ ఉంటే అవి వెళ్ళి చూసి ఐడెంటిఫై చేయాలి. నాలెడ్జ్ సరిపోద్ది. నెక్స్ట్ వీళ్ళు డిగ్రీ వాళ్ళకి ఆ పై వాళ్ళకి ఎవరంటే ఇస్తారు, కానీ మీరైతే ఇంటర్మీడియట్ అనే చెప్పి వెళ్ళుకోవాలి. అలా వెళ్తేనే ఇస్తారు. మేము డిగ్రీ చదివానంటే అవ్వదు, మీరు ఇంటర్మీడియట్ చెప్పండి. ఎందుకంటే ఫ్యూచర్ లో గ్రో అవుతారు. అంటే స్టోర్ సూపర్వైజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అలాంటప్పుడు డిగ్రీ అంతే యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు అది హైట్ చేయడం వల్ల ప్లస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 35 ఈ మధ్యలో అయితే ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మ్యాండేటరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ దేనికంటే మీ అకౌంట్ లో శాలరీ పడడానికి ఈ మూడైతే మ్యాండేటరీగా ఉండాలి. ఈ జాబ్ లో ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే మీకు ఐడి క్రియేట్ చేస్తారు. ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు జాయిన్ అయ్యి డ్యూటీ చేసుకోవచ్చు. ఈ జాబ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ డ్యూటీ టైమింగ్స్ వచ్చి మినిమం 8 hours నుంచి 10 hours వరకు ఉంటుంది. ఇదేంటంటే పర్టికల్ స్టోర్ బట్టి ఉంటుంది. మీ స్టోర్ లో ఎంత ఉంటుందో డ్యూటీ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఈ షిఫ్ట్ కి వచ్చేటప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇట్లయితే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో 4 షిఫ్ట్స్ ఉంటాయి. 4 AM to 1 PM, నెక్స్ట్ 5 AM to 2 PM. ఇది అడ్జస్ట్మెంట్ లో అవుతుంటాయి అనమాట. 1 ఇవి నెక్స్ట్ 1 PM to 2 PM, 4 PM to 1 AM, 5 PM to 2 AM, 9 PM to 6 AM. ఈ 4 షిఫ్ట్ లో మీకు నచ్చిన షిఫ్ట్ అయితే తీసుకోలేదు, వాళ్ళకి నచ్చిన షిఫ్ట్లు ఇస్తారు. నెక్స్ట్ షిఫ్ట్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. వీటికి మీరు అగ్రీ అయితే జాయిన్ అండి. లేడీస్ కి వచ్చేటప్పటికి నైట్ షిఫ్ట్ చాలా లేర్ గా ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా ఒకసారి మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎందుకంటే లేడీస్ విషయం కాబట్టి మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఈ దాంట్లో ఎలా జాయిన్ అంటే ఫస్ట్ అయితే ఈ గూగుల్ ఫామ్ ఇచ్చాను. ఆ గూగుల్ ఫామ్ లో మీ పేరు, మీ నేము, మీ ఫోన్ నెంబర్ ఫిల్ చేస్తా. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే డీటెయిల్స్ అడుగుతారు. అదే దాంట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వాళ్ళ యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే నెక్స్ట్ ఒక కాల్ వస్తుంది, ఏం చేయాలని చెప్తారు. మీరు దాన్ని బట్టి గైడెన్స్ బట్టి వెళ్ళిపోవచ్చు. ఇవైతే ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఈ అసలు వర్క్ ఏంటి, లీవ్స్ ఉంటాయా లేదా చాలా డౌట్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఒక్కొక్క దాన్ని అయితే క్లారిఫై చేస్తాం. ఇప్పుడు శాలరీ విషయానికి వచ్చేటప్పుడు 12,000 ఉంటుంది. మీకు వీక్లీ ఒక వీక్ అప్ ఉంటుంది. సాటర్డే సండే అయితే లీవ్స్ అయితే ఇవ్వరు. అదైతే వెళ్ళాలి. మిగతా మండే టు ఫ్రైడేలోన మీరైతే వీకప్ తీసుకోవచ్చు. ఇలా వీకప్ తీసుకోకుండా మంత్ మొత్తం ఉంటే మీకు అటెండెన్స్ గా 1,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే యాడ్ చేస్తారు. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అంటే మీ వర్క్ ఎక్కువగా స్పీడ్ గా ఎక్కువగా చేస్తే ఇన్సెంటివ్ వస్తాయి. ఇవి కూడా అయితే మెన్షన్ చేశారు. దీన్ని కూడా ఏదైనా బ్రో మీరు ప్రతిదీ అక్కడ కన్ఫర్మేషన్ చేసి అడగండి. ఒక్కొక్కటి వాళ్ళు ఏమనుకుంటారు ఏమి అనుకోకండి, మొహమాటం పడకండి. మీరు వాళ్ళతో మాట్లాడి
మొత్తం కన్ఫర్మేషన్ చేయాలి. మనకి శాలరీ వచ్చేసరికి మంత్లీ శాలరీ ప్రతి మంత్ కరెక్ట్ టైం కి క్రెడిట్ అవుతుంది. ఈ డ్యూటీలో మనకి 1 or 2 hours లోడింగ్ అండ్ అన్లోడింగ్ కి హెల్ప్ చేయాలి. ఇది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. 1 or 2 hours పడుతుంది లోడింగ్ అండ్ బ్రో. హెవీగా వెయిట్ లిఫ్ట్ చేయాలంటారు. హెవీగా ఏమంటే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి, నెక్స్ట్ స్నాకర్స్, నెక్స్ట్ ప్యాకెట్స్ ఇలాంటివే ఉంటాయి. అంత హెవీగా అయితే ఉండవు. వర్క్ ప్రెజర్ ఉంటది అంటే బ్రో దీంట్లోన వర్క్ ప్రెజర్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఎడిషనల్ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. లేదు నార్మల్ గా చేసుకుంటానంటే ఆ 12,000తోనే ఉండిపోవచ్చు. అంటే ప్రెజర్ ఎక్కువ మీరు తీసుకుంటే మీకైతే అమౌంట్ అయితే ఎక్కువ పెరుగుతుంది. ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ట్రైనింగ్ లో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ లో ఏవో జాబుల్లో ఇంటర్వ్యూ చేసినట్టు ఏమి ఉండదు. బేసిక్ మీ క్వాలిఫికేషన్ ఎంత అంటే ఇంటర్మీడియట్ చెప్పండి, ఎక్కువ ఉన్న ఇంటర్మీడియట్ చెప్పండి, అవైతే ఉంటాయి. నేను చిన్న చిన్న క్వశ్చన్స్ ఆ డ్యూటీ పర్పస్ లోన అడుగుతారు. కామన్ గా అవి ఏం భయపడాల్సిన లేదు, డైరింగ్ వెళ్ళి చేసుకోవచ్చు. జాయిన్ అవుతామంటే వెంటనే జాయిన్ అవ్వమని చెప్పండి. 2-3 రోజుల్లో జాయిన్ అవుతామంటే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయరు. మీరు జాయిన్ అయ్యింది జాయిన్ అవ్వడం మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాకి మినిమం 5 కిలోమీటర్ రేడియస్ లోనే ఉండాలని చెప్తారు. మీరు కొంచెం ఎగస్ట్రా 1 or 2 kilometers ఎగస్ట్రా ఉన్నా మీరైతే చెప్పేటప్పుడు 5 kilometers రేడియస్ అని ఒక లొకేషన్ గుర్తు పెట్టుకుని మీరు అడిగేటప్పుడు ఆ ఏరియా చెప్పండి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు అంటే స్పీడ్ గా వర్క్ అవుద్ది, వేగి వస్తారు మన దగ్గరికి అని ఉద్దేశంతోనే పెట్టారు. లీవ్స్ తీసుకున్నప్పుడు గుర్తు పెట్టుకోండి. ఫెస్టివల్స్ టైం అప్పుడు సండే సాటర్డే అయితే లీవ్స్ ఇవ్వరు. ఏజెన్సీ అయ్యేటప్పుడు మీరు మేనేజర్ హెచ్ఆర్ఆర్ మేనేజర్ తో కలిసి మీరు మాట్లాడి తీసుకోవచ్చు. అది మీ మేనేజర్ బట్టి ఉంటుంది. ఈ బింకిట్ లో ఫుల్ టైం ఉంటది. పార్ట్ టైం చేసుకుంటామంటే వాళ్ళ కనీసం మీకు తీసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారు. శాలరీ రావాలంటే మినిమం ఒక 20 days అయినా వీళ్ళ దగ్గర వర్క్ చేయాలి. చేస్తేనే వస్తుంది. ఒక 10 days చేసి మానేసేయమంటే మరి రాదు. మీకైతే ఒక విషయం చెప్తున్నా, ఈ వర్క్ అనేది కొత్తలో అక్కడక్కడ ఐటమ్స్ చాలా ర్యాక్లు ఉంటాయి. అది కేటగిరీ వైజ్ ఉంటాయి అనమాట ఐటమ్స్. కాబట్టి మీరు కన్వీజ్ చేసి ఇబ్బందికి పిలవద్దు. అది కొత్తలో 1 week వరకు అలా ఉంటది. తర్వాత ఏ కేటగిరీలు ఏ ఉంటాయని మీకు ఒక అవగాహన అవుద్ది. దానివల్ల వర్క్ స్పీడ్ అవుద్ది. అంతవరకు మీకు ఇబ్బంది పడకండి. అవర్స్ ఉంటుందో డ్యూటీ టైమింగ్ కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనిపిస్తే ఓకే, లేదంటే కింద కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే మీకైతే నేను రెస్పాండ్ అవుతాను. ఇంకేమైనా డౌట్లు చేసుకోండి. చాలా వరకు బయటికి వెళ్ళకుండా ఆ స్టోర్ లోనే చేసుకుంటాం అనే ఎవరైనా ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఎవరికి జాయిన్ అవ్వమని నేను బలవంతం పెట్టట్లేదు. ఇది జస్ట్ ఇలాంటి ఒక జాబ్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఇది కాకుండా వేరే ఏ జాబ్స్ గురించి కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్ చేస్తే అది నెక్స్ట్ వీడియోలో చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.